విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఏపీ అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ అట. జనవరి నుంచి జన్మభూమి ఫేజ్ 2 వచ్చే 5 ఏళ్లలో 100% సీసీ రోడ్లు, నేరుగా ఇంటికే ఉచిత ఇసుక. వానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు పనుల గుర్తింపు, ప్రజల ఆమోదం. ఏపీ అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ అట. యాక్షన్ ప్లాన్లో ప్రధానంగా జన్మభూమి 2 ఫేజ్, 2వ ఫేజ్ అట, సెకండ్ ఫేజు అది ఒకటి పెట్టుకుంటూ వచ్చే 5 ఏళ్లలో 100% సీసీ రోడ్లు. అంటే రోడ్లు, జన్మభూమి ఈ తప్ప పేద ప్రజలకి ఏం చేయాలనే దానిపైన మరి క్లారిటీ ఉందా లేదా? అభివృద్ధిలో స్పీడ్ పెంచుతూ అంటాడు, అభివృద్ధికి పక్కా ప్లాన్ అంటాడు. పక్కా ప్లాన్లో పేద ప్రజల అభివృద్ధి ఉందా, పెద్దోళ్ళ అభివృద్ధి, రోడ్లు, ఎయిర్పోర్ట్లు వీటికి సంబంధించి ఉందా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు పేదరికం గురించి, పేదల గురించి, అట్టడుగు వర్గాల గురించి కంటే కూడా సీసీ రోడ్లు, హైవేలు, ఎయిర్పోర్ట్లు వీటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మరి ఆ అభివృద్ధి స్పీడా, ఆ అభివృద్ధికి ప్లానా, లేదా తినటానికి తిండి లేని, రెక్కాడితే కానీ డొక్కాడని, ఉండటానికి ఇల్లు లేని, చదువుకోవడానికి చదువు లేని, వైద్యం లేని ఆ వర్గాల కోసం, అట్టడుగు బలహీన వర్గాల కోసం ఏమైనా ప్లాన్ ఉందా అనేది సమస్య. ఎందుకంటే సూటు బూట్ వేసుకున్న వాళ్ళు, పెట్టుబడిదారులు వీళ్లతోని మిలాఖతులు, వీళ్లతోని ములాఖతులు చేస్తాడు తప్ప మరి పేద ప్రజల గురించి ఆలోచించిన పరిస్థితి లేదు. రైతు భరోసా కానీ, తల్లికి వందనం కానీ, నిన్న ఒక 5 స్కీములు ఏదో పేర్లు మార్చారు. పేర్లు మార్చడంతోనే పేద ప్రజల అకౌంట్లలోకి డబ్బులు రావు. పేర్లతో పాటు మీరు పేర్లు మార్చుకునే అధికారం ఉంది, మీకు ప్రభుత్వం ఉంది కాబట్టి క్యాబినెట్ ఆమోదం తెలిపితే పేరు మార్చుకోవచ్చు, దాంట్లో అభ్యంతరం లేదు. దాంతోపాటు పేద ప్రజలకి అందాల్సిన తక్షణ సహాయాల్ని అందిస్తే వాళ్ళకి చదువుకునే వాళ్ళ పిల్లల చదువులో కానీ, వైద్యంలో కానీ రకరకాలుగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కానీ అది మర్చిపోయారు. పేర్లు అయితే తొందరగా మార్చారు. పేర్లు మార్చినా మార్చపోయినా కొంపలు మునిగేది లేదు. మార్చుకోండి, కానీ మార్పు కంటే ముందు మీరు డబ్బులు వేయాల్సిన అవసరం ఉంది. కానీ అది లేదు.